ఇక తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ అమలుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 25వ తేదీ కల్లా స్థానిక ఎన్నికల రిజర్వేషన్ ప్రకటించాలని హైకోర్టు సూచించగా ఇప్పటికీ బీసీ రిజర్వేషన్లపై సమస్య కొలిక్కి రాలేదు. 42% బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ గవర్నర్ వద్దే పెండింగ్లో ఉంది. మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 9వ షెడ్యూల్లో చేర్చేందుకు రాష్ట్ర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గేలకు సీఎం రేవంత్ బ్రీఫింగ్ ఇచ్చారు. అలాగే ఢిల్లీలో కూటమి పార్టీ ఎంపీలకు 42% రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇక రేపటిలోగా గవర్నర్ వద్ద ఉన్న ఆర్డినెన్స్ పాస్ అవ్వకపోతే ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ రేపుతోంది. ఇక పూర్తి వివరాలిచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, ఏం జరిగే అవకాశం ఉందనుకోవాలి? ఒకవైపు ఆర్డినెన్స్ తెచ్చైనా ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ఆల్రెడీ ఢిల్లీలో ఇప్పుడు పర్యటిస్తున్నారు, అక్కడ అందరికీ బ్రీఫింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు పాస్ అవుతుందనుకోవచ్చా? ఏం జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి? 42% బీసీ రిజర్వేషన్ ప్రస్తుతం తెలంగాణలో ఇదే హాట్ టాపిక్, రన్నింగ్ టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు వెళ్తామని చెప్పి గవర్నమెంట్ ఇప్పటికే పదే పదే చెప్పుకుంటూ వచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా పదే పదే చేస్తుంది. ఏదైతే 42% జనగణనలో పునగణన చేసిన తర్వాత వచ్చినటువంటి 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంపై అసెంబ్లీలో ఇప్పటికే దానికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టింది. దాంట్లో ఆమోదం కూడా తెలిపించింది. అయితే ఈ బిల్లుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అసలు జనగణనలో కులగణన ఎలా చేశాము, ఎంత శాస్త్రీయబద్ధంగా చేశాము అనే అంశంపై కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలకు, అలాగే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలకు అర్థమయ్యే విధంగా ఆ పార్లమెంట్ ప్రస్తుతం సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 9th షెడ్యూల్లో పెట్టించి 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రకటించింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఇంకా ఏదైతే ఢిల్లీలోనే ఉన్నా, ఢిల్లీలో రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరినీ కలిసి ఈ రోజు మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రారంభమవుతుంది. ప్రారంభమైనటువంటి తర్వాత అసలు ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జనగణనలో కులగణన ఎలా చేసింది, సో 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు ఏ మేరకు అర్హత ఉంది, ఇలాంటి ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో అమలు అవుతుంది, ఇలాంటి అనేక కోణాల్లో వారికి పూర్తి స్థాయిలో కూడా దీనిపై ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించిన తర్వాత పార్లమెంట్ సమావేశంలో దీనిపై చర్చకు లేపి దీనిపై ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు తెలంగాణలో ఇప్పటికే ఏదైతే సర్పంచ్లు కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో హైకోర్టు ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పింది, ఈ నెల 25వ తేదీలోపు రిజర్వేషన్లకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించాలి, ఆ సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కోర్టు ఇప్పటికే ఏదైతే సూచనలు కూడా తెలంగాణ ప్రభుత్వం చేసింది. అయితే కోర్టు తీర్పుకు అనుగుణంగానే ఖచ్చితంగా మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. కానీ చూస్తే సమయం చాలా తక్కువగా ఉంది. మరి సమయం తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా ఆర్డినెన్స్ కూడా, ఎందుకంటే 9వ షెడ్యూల్లో ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం చేరుస్తుందా లేదా అనే అంశంపై క్లారిటీ లేదు. ఎందుకంటే బీజేపీ నేతలు కూడా దానిపై భిన్న స్వరాలు కూడా వినిపిస్తున్న పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ద్వారా ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. ఇప్పటికే ఆర్డినెన్స్ని గవర్నర్ కూడా పంపింది. సో గవర్నర్ దగ్గర ఇంకా బిల్లు పెండింగ్లోనే ఉంది. దానిపై ఇప్పటికే తెలంగాణ ఏజీతో కావచ్చు, న్యాయ నిపుణులతో కావచ్చు గవర్నర్ కూడా చర్చలు చేశారన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన బిల్లుని కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖకు కూడా పంపించినట్టు తెలుసు. సో రేపటిలోపు ఆర్డినెన్స్ వస్తుందా లేదా అనే ఇంకా ఉత్కంఠ అయితే ఇటు తెలంగాణలో ముఖ్యంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో అయితే నెలకొందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే అటు ఢిల్లీలో అటు 9th షెడ్యూల్లో చేసినా పర్లేదు, లేకపోతే ఇక్కడ ఆర్డినెన్స్ రూపంలో 42% వచ్చినా పర్లేదు అనే ఒక నిర్ణయానికి పార్టీ వచ్చింది. కానీ రెండు రకాలుగా చూసినట్టయితే కూడా అటు ఢిల్లీలో 9th షెడ్యూల్లో అయితే ఇప్పట్లో చేరుస్తుందా అనే దానిపైన అయితే కొంతమేరకు క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది. మరి ఆర్డినెన్స్ రూపంలో అయినా వస్తుందా అంటే ఇంకా గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉంది, దీనికి సంబంధించి ఇంకా రావాల్సింది. సో రేపటిలోపు ఏదైతే బీసీలకు సంబంధించిన ఏదైతే ఓవరాల్గా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియను ప్రకటించాలని చెప్పి కోర్టు చెప్పినప్పటికీ కూడా ఇప్పటికైతే దానిపైన ఎలాంటి ప్రక్రియ ముందుకు సాగినట్టయితే కనిపించడం లేదు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఒక ఆసక్తి అయితే ఇటు రాజకీయ వర్గాల్లో అయితే నెలకొంది. సో రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్లో క్యాబినెట్ సమావేశం ఉంది. క్యాబినెట్ సమావేశంలో కూడా ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంపైనే చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఆర్డినెన్స్ కనుక గవర్నర్ ఆమోదం పొందకపోతే ఎలా వెళ్ళాలి? పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు వెళ్దామా, లేదంటే అమెండ్మెంట్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా, లేకపోతే జీవో తీసుకొచ్చి 42% సంబంధించినటువంటి జీవోని తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్ళాలా? ఇలాంటి అనేక కోణాల్లో ఇప్పటికే ఏదైతే పార్టీ చర్చిస్తుంది. సో ఈ అనేక అంశాలను కూడా ఏదైతే పరిగణలోకి తీసుకొని క్యాబినెట్లో అందరి ముందు చర్చించి ఏ రకంగా పార్టీ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది అనే ఒక అంశంపై రేపు క్యాబినెట్లో కూడా దీనిపైన చర్చించడం కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 42% బీసీ రిజర్వేషన్ అమలవుతుందా లేదా అనే ఉత్కంఠ అయితే ఇటు పొలిటికల్ పార్టీలతో పాటు ప్రజల్లో కూడా ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొంది. మరి అసలు ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది? అసలు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్పష్టంగా అనేక సందర్భాల్లో ఎన్నికల కంటే ముందు నుంచి ఎన్నికల తర్వాత కూడా అనేక సందర్భాల్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులందరూ కూడా బీసీ 42%
42% రిజర్వేషన్ అమలు చేసే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కోర్టు ఇచ్చిన తీర్పు సమయం చూస్తే మాత్రం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఆగస్టు సెప్టెంబర్ లోపే ఏదైతే ఎన్నికలు నిర్వహించి దాని రిజల్ట్స్ కూడా ప్రకటించాలని చెప్పి కూడా కోర్టు ఏదైతే తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడ సాధ్యం కాకపోతే రేపు వచ్చి అమెండ్మెంటా లేదంటే జీవో తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలా? పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తే ఏమైనా సమస్యలు తలెత్తుతాయా? మరి మిగతా పార్టీలు తీసుకోకపోతే ఎలా ఉంటుంది? అంటే ఒకవైపు పార్టీ 42% బీసీ రిజర్వేషన్ మేరకు ఏ మేరకు కట్టుబడి ఉన్నామో తెలియజేస్తూనే మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ని కూడా ఇరికించేటువంటి ప్రయత్నం కూడా చేసింది. వాళ్ళు రెండు పార్టీలను కూడా టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేసింది. ప్రజల్లో మేము చాలా స్పష్టంగా బీసీ రిజర్వేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశాం, అటు గవర్నర్కి ఆర్డినెన్స్ రూపంలో పంపించాం, ఇటు కేంద్రానికి కూడా 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నాం. కానీ ఇటు బీజేపీ కేంద్రంలో ఉంది, కానీ బీజేపీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఒత్తిడి కేంద్ర ప్రభుత్వంపై తీసుకురావడంలో ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, కేంద్రంలో ఉన్న మంత్రులందరూ కూడా విఫలమవుతున్నారు. సో వారి వైఖరి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీరు హామీ ఇచ్చారు, మీరే చేసుకోండి అని చెప్పి హామీ ఇచ్చారని చెప్పి వారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రెండు పార్టీలు కూడా బీసీలకు వ్యతిరేకం అని చెప్పి స్టాండ్ అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఇదే స్టాండ్ మీద తీసుకెళ్తూ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందా లేదంటే జీవో రూపంలో వెళ్తుందా అని అయితే ఒక ఆసక్తి అయితే అందరికీ నెలకొంది. మరి రేపు కేబినెట్ సమావేశం అనంతరం దీనిపై ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి పార్టీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ రకంగా లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తుంది, 42% రిజర్వేషన్ ఏ రకంగా అమలు చేస్తుంది అనేది మాత్రం తెలియాలంటే రేపు కేబినెట్ సమావేశం తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీమ్.